కన్నప్ప భారీ అంచనాలతో ఎన్నో ట్రోల్స్ ఫేస్ చేసి ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయింది. రివ్యూ ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ప్రభాస్ అన్న కోసం ఈ సినిమాకి ఎంతమంది వెళ్తారో కామెంట్ చేయండి. సోది లేకుండా ఒకే ఒక ముక్కలో చెప్తాను, సినిమా చూడాలా వద్దా అని. ఇక స్టోరీ విషయానికి వస్తే, తిన్నడు అలియాస్ విష్ణు తన చిన్నతనంలో జరిగిన ఒక విషాద ఘటన వలన దేవుడు అనేవాడు లేడు అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి తిన్నడు శివునికి పరమ భక్తుడు ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు, కన్నప్పగా ఎందుకు మారాడు అన్నది మిగతా స్టోరీ. ఇక చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్ కోసం చూడొచ్చు. అలా ఎందుకు అంటున్నానంటే, ఫస్ట్ హాఫ్ ఓకే, ఎందుకంటే ఒక పక్క మెయిన్ స్టోరీ నడుస్తుండగా ఇంకో పక్క లవ్ ట్రాక్ మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. లవ్ ట్రాక్ సినిమాకి ఇంపార్టెంటే, బట్ మరీ ఎక్కువగా చూపించి ల్యాక్ చేశారు అన్న ఫీల్ వచ్చింది. ఇక విజువల్ సినిమాలో బాగానే ఉన్నా ఒక్కొక్కడ ఫస్ట్ హాఫ్లో గూడెం సీక్వెన్స్ కాడ అక్కడిక్కడ సెట్ అవ్వలేదు అనిపించింది. కాస్ట్యూమ్స్ కూడా అంతగా సెట్ అవ్వలేదు అన్న ఫీల్ వచ్చింది. సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది అసలు సినిమా. ప్రభాస్ అన్న ఎంట్రీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ సినిమాకి. తిన్నడు కన్నప్పగా మారే ట్రాన్స్ఫర్మేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అదిరిపోయింది. అలా సెకండ్ హాఫ్లో సినిమా ఒక ఊపు అందుకుంది. లెజెండ్ యాక్టర్స్ ఉన్నారు సినిమాలో, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీ అయితే సూపర్. ప్రీ క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా బాగుంది. ఎమోషనల్గా లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ అప్పుడు. విష్ణు అన్న పర్ఫార్మెన్స్ అయితే అక్కడ ఇరగా తీసాడని చెప్పొచ్చు. సినిమాకి మెయిన్ ప్లాట్ని క్లైమాక్స్లో పర్ఫెక్ట్గా ఫినిష్ చేశారు. క్లైమాక్స్ ఈజ్ టూ గుడ్. సాంగ్స్ 2-3 బాగున్నాయి. శివ సాంగ్ అయితే సూపర్ అసలు. బీజిఎం మెయిన్ సీక్వెన్స్ అప్పుడు అదర్ కొట్టాడు, బట్ అక్కడక్కడ మాత్రం లోగా ఉంది. ఓవరాల్గా డీసెంట్ గుడ్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ యావరేజ్, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ టూ గుడ్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. క్లైమాక్స్ అయితే సూపర్. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.